హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నిజంగా ఈ వీడియో ఐఎమ్ విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ చెప్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్కు వచ్చిన దారి నిజామాబాద్ హైవే, తర్వాత నేను చాలా చాలా ఎక్కువగా తిరిగిన దారి కరీంనగర్ హైవే, రాజీవ్ రహదారి. చాలామంది ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు. ఆ రూట్లో బాగా తిరిగా. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ ఇట్లా. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఆ రూట్లో నాకు చాలా చాలా పరిచయం. తర్వాత ఇటీవల చనిపోయారు పాపం గుండెపోటుతో. ఒక మార్కెటింగ్ జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసి చనిపోయారు సమీరెడ్డి. నాకు చాలా ఆప్తుడు. నేను కాంగ్రెస్ బీట్ రిపోర్టర్గా జెమినీ టీవీలో పనిచేసినప్పుడు నాకు చాలా ఆప్తుడు, మంచి పర్సన్ కూడా. బట్ అన్ఫార్చునేట్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ చనిపోయారు. నిజంగా చాలా అంటే చావు అంత ఈజీగా రావడం అనేది నాకు మా నాన్న, ఆ తర్వాత ఇతన్ని చూడడం, అందరితో మాట్లాడి రాత్రి అంత కూల్గా ఉండి తెల్లారి అందరూ లేచేసరికి ఆయన లేవకపోవడం, ఏంటి అని చూస్తే చనిపోవడం సింపుల్గా, ఎలాంటి పెయిన్ ఏమీ లేకుండా. మా నాన్నని చూశాను అట్లా. 2018 మార్చి 24న ఉగాది తర్వాత నాన్న హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగి చేస్తే రాత్రి మాట్లాడాడు నాతో. కొద్దిగా జ్వరం ఉందిరా, ఒక 3-4 రోజుల తర్వాత వస్తా, జ్వరం తగ్గగానే వస్తారా అన్నాడు. కట్ చేస్తే పొద్దున్న 6ంటికి మా పెద్దన్నయ్య ఫోన్ చేసేసి ఇదిరా అని చెప్పారు. సేమ్ టైం మొన్న ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు, పలానా సమీరెడ్డి లేడు. నేను షాక్ అయ్యా. ఏంటి, నాకు అంతకు ముందు రోజు తను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివేట్, అంటే మధ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత యాక్టివ్ అవుతున్నాడు. నాకు ఎవ్రీడే ప్రెస్ నోట్లు అవి పంపించేవాడు. అలా చెప్పాను, నేను మీడియాలో లేను భయ్యా, బయటకు వచ్చానని. ఆయన కూడా పంపించేవాడు నాకు. ఆ రోజు కూడా వచ్చింది నాకు, చూసినా ఓకే. కట్ చేస్తే నెక్స్ట్ 1 డే గ్యాప్, నెక్స్ట్ డే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి అతనికి ఫోన్ చేసి నిజమా అని అడిగితే లేదు బ్రదర్ నిజమే, నువ్వు కనుక్కో, నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ నేను నాకు పాత నంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయి ఎత్తాడు. అన్న ఇదంటే మొన్న నైట్ ఈవినింగ్ 7:30కి కూడా అందరికీ ప్రెస్ నోట్లు పంపించాడు. అందరితో పాటు హ్యాపీగా ఉన్నాడు. 11 గంటలకు పడుకున్నాడు, మార్నింగ్ లేచేసరికి లేడు. అంతే. నిజంగా ఇంత మానవ జీవితం ఇంత ఘోరం కదా. మరి ఇంత సింపుల్ లైఫ్లో మనుషుల్ని మాటలతో మభ్యపెడుతూ ఎందుకు మోసం చేసి బతుకుతారు, ఎందుకు కోట్లు సంపాదిస్తారు? కట్కపోం కదా. నిన్ను తగలబెడితే ఆ కుప్పలో ఆ డబ్బులు పెడతారా? లేకపోతే నిన్ను బొంద పెడితే ఆ కుప్పలో ఆ డబ్బులు పెడతారా? పెట్టరు కదా. నువ్వు పోయిన తర్వాత విన్ని లెక్క పెట్టుకొని పంచుకుంటారు వాళ్ళు, అంతే తప్ప నీ వెంట రావు. వేరే మతమైన అనుకోండి, ముస్లిమ్స్ అనుకోండి, దాంట్లో పెట్టరు, బొంద పెట్టరు, కఫిన్లో పెట్టరు క్రిస్టియన్స్ అయితే కదా. మరి ఎందుకు ఈ మాత్రం దానికి మనుషుల్ని ముంచి 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 సంపాదించడం? అరే నిజం చెప్పి బతకండి. వాళ్ళు నిజంగానే 4 రూపాయలు సంపాదించుకుంటే హ్యాపీగా బతకండి. మీరు కూడా ఇప్పుడు నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను 30 సంవత్సరాల జర్నలిజం తర్వాత. ఇక వెగటు పుట్టి మళ్ళీ నేను జర్నలిజం, ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్లోనే ఏ ఛానల్ చూడండి నాకంటే జూనియర్సే. 2-3 ఛానల్లో అయితే నేను ఇంట్రడ్యూస్ చేసిన మనుషులు ఉన్నారు, నా దగ్గర ట్రైనింగ్ మందులు ఉన్నారు, ఏదో రకంగా వచ్చి బతికిన వాళ్ళు, అన్న బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఛానల్స్ అన్నీ అంతే. ఒక ఛానల్ వాడైతే నిజంగా వాడిని దండేసి దండం పెట్టాలా. నేను రాజశేఖర రెడ్డి గారితో ఒక ప్లేస్కి వెళ్తే నాతో మాట్లాడడానికి, అన్న మీ జిల్లా అని చెప్పుకొని నన్ను పరిచయం చేసుకోవడానికి వచ్చాడు రాజశేఖర రెడ్డి గారితో. నేను భోజనం చేస్తుంటే గద్వాల. ఇవాళ వాడు చాలా పెద్ద ప్లేస్లో ఉన్నాడు. మనం ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఉద్యోగం అడగలేం కదా ఇక మనం. సో అందుకే వద్దు ఇక జర్నలిజం. సరే, దాంట్లో కూడా నేను టాప్ మోస్ట్కి వెళ్ళా, టాప్ 5లోకి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ నా కులం, నా ప్రాంతం బలం లేదు కాబట్టి, నా కులం బ్రాహ్మణం, ఎవరికి ఛాన్స్ ఇవ్వడు. నా ప్రాంతం తెలంగాణ, ఛానల్ హెడ్గా ఛాన్స్ ఇవ్వరు కాబట్టి ఇక అక్కర్లేదు ఇక మనం అనుకొని. సేమ్ టైం మళ్ళీ నేను జోకడు అంటే చాలా మందికి అర్థమై ఉంటుంది, మాస్ భాష అది. నేను జోకే క్యారెక్టర్ కాదు కాబట్టి నేను లేదు. తెలంగాణ నుంచి ఫస్ట్ జర్నలిస్ట్ అయినా కూడా ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ నేను. 99లో జెమినీ టీవీలో లైవ్ ఇచ్చిన వాడిని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు 99లో ఎక్కడున్నారో
వాళ్ళ అంతరాత్మకే తెలుసు. ఓకే, సరే లీవ్ ఇట్, ఇదంతా పక్కన పెడితే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్న తర్వాత జెన్యూన్ చెప్పాలి కదా, జెన్యూన్ చెప్పి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ప్రతిదీ జెన్యూన్గా చెప్తున్నాను. అయినా కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, తర్వాత మోకాలికి బోడిగంటుకు ముడేసినట్టు కొంతమంది ఆలోచిస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడో తప్పులాటలు వేస్తారు, నో డౌట్, నాకు తెలుసు ఆ విషయం. బట్ లెట్ దెమ్ లీవ్ ఇట్. సో ఈ వీడియో మాత్రం నేను బిగినింగ్లో చెప్పినట్టు ఒక మార్గానికి సంబంధించి, కరీంనగర్ హైవేకి సంబంధించి చాలా 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 మంచి గుడ్ న్యూస్ ఇది. జినోమ్ వ్యాలీ అని చెప్పి మనకు షామీర్పేట తర్వాత రైట్ సైడ్ ఏరియాలో ఉంటుంది. షామీర్పేట నుంచి మనం గజ్వేల్ వైపు వెళ్తుంటే, సిద్దిపేట, గజ్వేల, కరీంనగర్ వైపు వెళ్తుంటే రైట్ సైడ్ జినోమ్ వ్యాలీ ఉంటుంది. ఇప్పుడు నిజంగా చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీ. లేటెస్ట్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ప్రకారం హైదరాబాద్ ఓవరాల్గా హైదరాబాద్లో ఏరియాలో 141 కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీస్, నాట్ లోకల్ కంపెనీస్, 141 ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ కంపెనీస్, అంటే ఫార్మా, మెడికల్, హెల్త్, ఈ కంపెనీలు హైదరాబాద్లో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాటి ద్వారా 35,820 కోట్ల రూపాయల పెట్టుబడి హైదరాబాద్కు వస్తూ ఉంటే అందులో మేజర్ పార్ట్ ఇప్పుడు కరీంనగర్ రూట్లో ఉన్న జీనోమ్ వ్యాలీ వైపు వెళ్తుంది. లైక్ కేసీఆర్ ఏంటంటే ఒకే చోట ఫార్మా హబ్ పెట్టదని అనుకున్నాడు, దాన్ని రేవంత్ రెడ్డి గారు మార్చి ఒక చోట పెట్టొద్దు, అన్ని చోట్ల పెట్టాలి అని చెప్పానంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వికారాబాద్ దగ్గర కలెక్టర్ మీద సైతం దాడి. సరే, మళ్ళీ కామెంట్ చేస్తే పొలిటికల్ కామెంట్ అనుకుంటారు. ఇప్పుడు ఫార్మాసిటీ పేరిట 14,000 ఎకరాలు సేకరించిన టీఆర్ఎస్ నాయకులు ఇవాళ వికారాబాద్ దగ్గర ఫార్మా విలేజ్ పేరిట ల్యాండ్ సేకరిస్తే అభ్యంతరం పెట్టడం ఏమన్నా అర్థం ఉందా? సరే, ఓకే, అది పొలిటికల్ ఈక్వేషన్స్. బట్ అట్లా కరీంనగర్ రూట్లో ఎవరెవరున్నారు? పెద్ద దిగ్గజాలున్నా కూడా గత 10 సంవత్సరాలుగా అటువైపు పెద్ద డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో డెవలప్మెంట్ జరుగుతుంది అటువైపు. కరీంనగర్ హైవే అన్నా ఎందుకు లేదన్నా అని చెప్పి నాకు మెసేజ్ పెడుతుంటారు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇవాళ పేపర్లో ఉన్న వార్త. త్వరలో లైఫ్ సైన్సెస్ విధానం, మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన. ఇక్కడ చూడండి, హైదరాబాద్ కేంద్ర బిందువు, వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వం స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించిన నేపథ్యంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టిన 141 కంపెనీలలో కొన్ని నిర్మాణాలు మొదలు పెట్టగా ఆల్రెడీ నిర్మాణాలు ప్రారంభమైనాయి, మరికొన్ని ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉన్నాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలలో కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువు అయ్యింది. లారస్ ల్యాబ్స్, కర్కా సంయుక్తంగా 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్తగా R&D సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాయి. దీని ద్వారా 2,800 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇంత క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోటి నిజంగా చాలా, జపనీస్ కంపెనీ టకెడా హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీతో కలిసి 5 కోట్ల డెంగీ వ్యాక్సిన్ను ఏటా ప్రతి సంవత్సరం 5 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి ఒప్పందం పెట్టుకున్నాయి. 2,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి, 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి ఈ సింగిల్ దాంట్లో. ఇది కాక ఇంకోటి చెప్తున్నాను, ఓవరాల్గా 141 కంపెనీలు 35,820 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఏకంగా 51,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ గా 1,50,000 మందికి వస్తుంది. మొన్న ఒక పర్సన్ చెప్పాడు, నిజంగా నాకు ఐఎమ్ వండర్, అనే పేరు మర్చిపోయాను నేను. అన్న, ఒక ఉద్యోగం వస్తే అన్న, ఒక్క ఉద్యోగం కల్పన అయితే దాని ద్వారా 3 ఉద్యోగాలు దొరుకుతాయన్న అని. ఒక లేమెన్కి అర్థమవుతుంది పరిస్థితి. సింపుల్ లాజిక్. ఇప్పుడు నేను పనిచేసే ఉద్యోగం ఇక్కడ ఉంది, నేను ఒక ఎంప్లాయీని, నా తర్వాత ఇంకో 10 మంది ఉన్నారు. 10 మందిలో కనీసం 2 దోస్తులు అవుతారు. ఈ 2 దోస్తులు మధ్యలో గంట సేపు టైం దొరికితే అన్న బయటకు పోదామని చెప్పి బయట పోయి ఛాయ్ తాగుతారు. ఆ ఛాయ్ తాగేటోనికి ఉపాధి దొరికిందా? అట్లా డెవలప్ అవుతుంది కంపెనీస్ రావడం అనేది. చాలా మందికి అర్థం కాదు ఇది, ఎప్పుడు సచ్చే ఇట్లా మాట్లాడుతుంటారు. సో అట్లా ఇది చాలా చాలా క్రూషియల్. ఇంత క్లియర్గా కనిపిస్తున్నాయి, ఇంత సంస్థలు కనిపిస్తున్నాయి. సో కరీంనగర్ వైపు మాత్రం ఇది చాలా మంచి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కదా నేను భావిస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, గత 10 సంవత్సరాల పాలకులు ఆ రూట్లో ఉన్నప్పటికి కూడా ఆ రూట్కు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆ రూట్కు కొత్తగా కంపెనీలు ఎందుకు రావట్లేదని. సరే, ఇవాళ గగ్గోలు పెడుతున్నారు, మాట్లాడుతుంటారు. ఓకే, పొలిటీషియన్స్ కదా, దే కెన్ సే ఎనీథింగ్, దే కెన్. మళ్ళీ ఇవాళ చెప్పింది రేపుకి ఇంకొక మీనింగ్ నాది అది కాదు ఇది కాదు చెప్తారు వాళ్ళు. దే ఆర్ కంఫర్టబుల్, నో ఇష్యూ. సేమ్ టైం మీడియా కూడా అడిగే పరిస్థితిలో లేదు. ప్రతి మీడియా సంస్థ కూడా తొత్తులే.
ఖచ్చితంగా తొత్తులే. ప్రతి మీడియా సంస్థ, మేజర్ మీడియా సంస్థలన్నీ కూడా రాజకీయ పార్టీలకు తొత్తులే. లిటరలీ అబ్జర్వ్డ్. అండ్ ఎవరైనా నాతో ఈ కాంటాక్ట్ ఏమైనా కూడా నా డైరెక్ట్ డిస్ప్లే అవుతున్న నెంబర్లను కాంటాక్ట్ చేయొచ్చు, నేను మాట్లాడతా. నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే నేను ఐ ఫేస్ దాట్. బట్ ఓవరాల్గా కరీంనగర్ రూట్కి సంబంధించి వాటి శ్రీధర్బాబు స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది. జీనోమ్ వ్యాలీలో మెడికల్ అండ్ ఫార్మా కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ హైవేలో ఏమన్నా అందుబాటు ధరల్లో ఉన్న వెంచర్లలో ఉంటే మాత్రం దయచేసి ఇన్వెస్ట్ చేయండి. హైదరాబాద్ అభివృద్ధికి, నాట్ ఓన్లీ హైదరాబాద్ బట్ ఎంటైర్ తెలంగాణ అభివృద్ధికి కూడా మీ వంతు మీ కాంట్రిబ్యూట్ చేయండి. సేమ్ టైం జరుగుతున్న అభివృద్ధి ద్వారా మీరు కూడా బెనిఫిట్ పొందండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. కరీంనగర్ హైవేకి సంబంధించి ఇది మాత్రం జబర్దస్త్ న్యూస్. జీనోమ్ వ్యాలీలో అన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి. అన్ని ఉద్యోగాలు దానికి 3 రెట్ల పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ రూట్లో రెసిడెన్షియల్ ఏరియాస్ డెవలప్ అవుతాయి. షామీర్పేట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ ప్రజ్ఞాపూర్ దాకా అందుబాటులో ఉన్న ధరల్లో మంచి వెంచర్లు చూసి కొద్దిగా కన్వీనియంట్ చూసుకోండి. మళ్ళీ ఎక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎక్కడ ప్రభుత్వ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎక్కడికి రోడ్ కనెక్టివిటీ ఉంది. సేమ్ టైం ఎగ్జిస్టింగ్ రోడ్ కనెక్టివిటీ కాదు, ఇప్పుడున్న రోడ్ కనెక్టివిటీ కాదు, భవిష్యత్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, అప్ టు RRR కొత్త రోడ్లు ఏం రాబోతున్నాయి, ఈ లెక్కలు వేసుకొని అందుబాటులో ఉన్న ధరల్లో ఇన్వెస్ట్ చేయండి. అది మంచిది అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. మీకు నా కంటెంట్ నచ్చితే, నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో నా వీడియోను సర్క్యులేట్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీరు ఎక్కడన్నా డిఫర్ అయితే మాత్రం మర్యాదపూర్వకంగా నన్ను సంప్రదించండి. డిస్కస్ చేద్దాం, చర్చిద్దాం, బట్ హుందాతనంగా. బట్ డీగ్రేడ్ చేసే వర్డ్స్ మాత్రం వాడొద్దు. వాడితే నేను ఊరుకోను. రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.